సో రాష్ట్రంలో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి బకాయిలు. బడ్జెట్లో ప్రభుత్వ ఉద్యోగులకు మొండి చెయ్యి. ఉద్యోగులు పెన్షనర్లకు ఇచ్చిన హామీలపై నోరు మెదపరే వైఎస్ఆర్సీపీ ఉద్యోగులు పెన్షనర్ల రాష్ట్ర విభాగ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని వీరైతే కోరుతూ ఉన్నారు. ముఖ్యంగా దాదాపు అటు ఉద్యోగులకు సంబంధించి రావాల్సిన రాయితీలు, జీపీఎస్ వంటివి దాదాపు 25,000 కోట్ల పెండింగ్లు అయితే ఉన్నాయని, 2 డిఏ బకాయిలు, జీపీఎస్ సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్లు, మెడికల్ రియంబర్స్మెంట్లు, జీవిత బీమా, పదవీ విరమణ ప్రయోజనాలు, పీఆర్సీ బకాయిలు వంటివి ఉద్యోగులు పెన్షనర్లకు రావాల్సి ఉందన్నారు. వాటిని ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జూన్ 1 నుంచి రావాల్సిన పీఆర్సీని 30% తగ్గకుండా అమలు చేయాలన్నారు. ఈ మేరకు ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట. ఉద్యోగులు పెన్షనర్లకు ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీ అమలుకు సంబంధించిన బడ్జెట్లో కేటాయింపులు చూస్తే మొండి చేయి చూపించినట్లు తెలుస్తుంది. దసరా, దీపావళి సందర్భంగా డిఏ లేదా ఐఆర్ ఇస్తుందని ఉద్యోగులందరూ ఎదురు చూసినా ప్రయోజనం దక్కలేదన్నారు. అందువల్ల వైఎస్ జగన్ హయాంలో 27% మధ్యంతర భృతి అయితే ఇచ్చామని గుర్తు చేశారు. ప్రభుత్వం కూడా 27% తగ్గకుండా ఐఆర్ ఇవ్వాలన్నారు. పెన్షనర్ల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం దాని గురించి ఇంతవరకు మాట్లాడలేదని చెప్పారు. అలాగే 5 ఏళ్లలోపు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అది కూడా దాన్ని ఊసలేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ముందు ఖచ్చితంగా ఈసారి పీఆర్సీ అనేది 30% తగ్గకుండా పీఆర్సీ అయితే ఇవ్వాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట. ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.